Hello everyone, welcome to AKMIS Academy. My name is Vijay Kumar and welcome to this answer writing series with previous year questions. సో మనం ఈ పర్టికులర్ వీడియోలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆన్సర్స్ ఎలా రాయాలో డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ టోటల్ లెక్చర్ సిరీస్ 2025 పేపర్ మీద ఉంటుంది సార్. ఫస్ట్ మనం జిఎస్ పేపర్ 1 ఆన్సర్స్ రాయబోతున్నాం. దాంట్లో ఆల్రెడీ 12 క్వశ్చన్స్ కి ఆన్సర్ రాయడం జరిగింది. వివిధ వీడియోలలో ప్లేలిస్ట్ లో మీకు ఉంటాయి. ఒకవేళ చూడకపోతే వాటిని చూడండి, అప్రిషియేట్ చేయండి, ఆన్సర్ రేటింగ్ నేర్చుకోండి. ఈ వీడియోస్ స్పెసిఫిక్ గా ఫ్రెషర్స్ కి, మన వెటరన్స్ కి యాజ్ వెల్ as సీనియర్స్ కి బాగా హెల్ప్ అవుతుంది సార్. ఫ్రెషర్స్ కి అసలు ఏం రాయాలో తెలుస్తుంది, సీనియర్స్ కి వాళ్ళు ఎక్కడ తప్పు చేశారో తెలుస్తుంది, వెటరన్స్ కి వాళ్ళు ఇంకా ఏం చేయాలో తెలుస్తుంది. సో ఇట్లా ఈ పర్టికులర్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ మీ అందరికీ బెనిఫిట్ అవుతుందని ఆశిస్తూ we would be starting up writing this particular answer. అయితే ఫస్ట్ ఇది వరల్డ్ హిస్టరీ నుంచి వచ్చింది సార్. చాలా రోజుల తర్వాత మనకు వరల్డ్ హిస్టరీ అనేది బాగా కనిపిస్తుంది. నేను అప్పటి నుంచి ఆశించేది సార్, ఎప్పుడు నేను చదువుకునేటప్పటి నుంచి నెపోలియన్ బోనాపార్ట్ మీద ఏదో క్వశ్చన్ వచ్చినట్టుంది మేము ఉన్నప్పుడు. దాని తర్వాత ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎప్పుడు వస్తుందా అంటే తీరా చూస్తే నేను టీచర్ అయిన 2025లో వచ్చింది. ఆ ఫ్రెంచ్ రెవల్యూషన్ కంటెక్స్ట్ లో అసలు ఆన్సర్ ఏం రాయాలి, క్వశ్చన్ ఏం అడిగాడో చూద్దాం. ఫ్రెంచ్ రెవల్యూషన్ హ్యాస్ ఎండ్యూరింగ్ రిలివెన్స్ టు ద కంటెంపరీ వరల్డ్ ఎక్స్ప్లెయిన్. అంటే ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది ఈ కంటెంపరీ వరల్డ్ లో కూడా దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఉంది. ఎలా అని అడుగుతున్నాడు, దాన్ని మనం ఇక్కడ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో ఇంట్రొడక్షన్, we have to start with that particular keyword and మీరు ఇంట్రడక్షన్ అని రాయాల్సిన అవసరం లేదు, నేను మీకు అర్థం కావడానికి ఇక్కడ రాస్తా ఉన్నా. ఫ్రెంచ్ రెవల్యూషన్ of 1789 was not just a revolt against monarchy but a social, political and ideological upheaval that transformed governance worldwide. అయితే 10 మార్కర్కి ఇచ్చుంటే ఇక్కడ ఇంట్రడక్షన్ ఆపుండేవాడిని, కానీ 15 మార్కర్ కదా సార్, 250 వర్డ్స్ రాయాలి కాబట్టి ఇంట్రొడక్షన్ ని కొంచెం మనం స్ట్రెచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇట్స్ ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అండ్ సెక్యులరిజం రిమైన్ embedded in modern democratic times and social frameworks. దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుపుతూ నేను ఫ్రెంచ్ రెవల్యూషన్ యొక్క ఇంట్రొడక్షన్ ఇవ్వడం జరిగింది. అది 1789లో జరిగింది. యాజ్ అందరికి తెలిసినట్టే ఇది ఓన్లీ అగైన్స్ట్ మొనార్కీ కాదు, కానీ పొలిటికల్, సోషల్, ఐడియాలజికల్ అప్హెల్డ్ దట్ ట్రాన్స్ఫార్మ్డ్ ద గవర్నెన్స్ వరల్డ్ వైడ్. ఇట్ ఐడియల్స్ లైక్ లిబర్టీ, ఫ్రాటర్నిటీ, ఈక్వాలిటీ అండ్ సెక్యులరిజం ఇవన్నీ కూడా మనకి మోడర్న్ డెమోక్రటిక్ వాల్యూ సిస్టంలో కానీ, టైంలో కానీ, సోషల్ ఫ్రేమ్వర్క్స్లో కానీ ఇన్బైబ్ అయి ఉంటుంది. సో అంటే ఒక నీట్ ఇంట్రడక్షన్ ఇన్ ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి అవుట్లైనర్ ఇవ్వడం జరిగింది. కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్, వాడు అడిగిన క్వశ్చన్లో ఏదైతే పల్స్ ఉందో అది మనం బాడీలో రాయాల్సి ఉంటుంది. French Revolution has great influence on contemporary world. దాంట్లో ఫస్ట్ డైమెన్షన్ డెమోక్రటిక్ అండ్ పొలిటికల్ ఐడియల్స్ లో ఇది బేస్ ఆఫ్ ఫౌండేషన్ గా మారుతుంది సార్. French Revolution has given foundations of modern democracy. మోడర్న్ డెమోక్రసీకి మొత్తం కూడా ఫౌండేషనల్ వాల్యూస్ ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచే వచ్చినాయి సార్. ఎగ్జాంపుల్ దీనికి యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 1948లో వచ్చినాయి, ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి ఇన్స్పైర్ అయినవే. నెక్స్ట్ రైజ్ ఆఫ్ కాన్స్టిట్యూషనలిజం, మనకి ఏదైతే కాన్స్టిట్యూషనలిజం ప్రయారిటీగా కనిపిస్తుందో అది మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచే తీసుకోవడం జరిగింది సార్. ఎగ్జాంపుల్ ఆర్టికల్ 14 in the Indian Constitution
inspired from French Revolution. Next, consolidation of rights. అన్ని రైట్స్ ని ఒక సెగ్మెంటేషన్ అండర్ లోకి తీసుకొని వచ్చింది ఫ్రెంచ్ రెవల్యూషన్ యొక్క ఇన్స్పిరేషన్ త్రూనే. ఎగ్జాంపుల్, ప్రియాంబుల్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్రమ్ ఫ్రెంచ్ రెవల్యూషన్. మన ఇండియన్ ప్రియంబుల్ ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచే ఇంబైబ్ అయి ఉంది. నెక్స్ట్, స్ప్రెడ్ ఆఫ్ రిపబ్లికనిజం. మనకు ఆ రిపబ్లికనిజం కూడా ఫ్రెంచ్ రివల్యూషన్ నుంచే మనం తీసుకోవడం జరిగింది. ఇదేమో డెమోక్రటిక్ అండ్ పొలిటికల్ ఐడియల్ సార్. సెకండ్ వన్, సోషల్ అండ్ పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ మీద ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ వచ్చిందో ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని రాద్దాం సార్. ఇక్కడ ఫస్ట్, ఎసర్షన్ ఆఫ్ సోషల్ ఈక్వాలిటీ. ఎగ్జాంపుల్, సివిల్ రైట్స్ మూవ్మెంట్ ఇన్ యుఎస్ఏ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఫ్రెంచ్ రెవల్యూషన్. ఇది మనకు సమ్వేర్ 1960s లో అయింది సార్, ఎగ్జాక్ట్ ఇయర్ నాకు గుర్తులేదు. సెక్యులరిజం అండ్ రేషనల్ థాట్ ఏదైతే ఉందో అది ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచే రావడం జరిగింది. ఎగ్జాంపుల్, ఇండియన్ సెక్యులరిజం ఆర్టికల్స్ 25 to 28 reflects the principle of church state relations. ఇది మనం ఫ్రెంచ్ రెవల్యూషన్స్ నుంచి తీసుకోవడం జరిగింది. మోడల్ లీగల్ యూనిఫార్మిటీ అనేది కూడా ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచే ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం జరిగింది సార్. లైక్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్ ఈక్వల్ సివిల్ లా. ఆ పర్టికులర్ యూనిఫార్మిటీ ఆఫ్ లీగల్ సిస్టమ్ ఉండాలనేది ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచే తీసుకొని వచ్చినాం. మనకి రైజ్ ఆఫ్ నేషనలిజం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఫ్రెంచ్ రెవల్యూషన్ సార్. అండ్ సివిక్ ఐడెంటిటీ, అసలు వీళ్ళకి నార్మల్ పీపుల్కి ఐడెంటిటీ ఉండాలని తెచ్చిందే ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి. ఇవేమో సోషల్ అండ్ పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ విచ్ వేర్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్రమ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ యాజ్ సచ్. నెక్స్ట్, గ్లోబల్ అండ్ కంటెంపరరీ రిలెవెన్స్. Global and contemporary relevance. French Revolution has influence on later revolutions. Example, Russian Revolution, Bolshevik Revolution antam sir, idi French Revolution nunchi influence ayindi. Human rights అండ్ జస్టిస్ ఫ్రేమ్వర్క్స్ అన్నీ కూడా ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయినాయి సార్. వేర్ లిబర్టీ అండ్ ఈక్వాలిటీ హ్యావ్ బికమ్ బెంచ్ మార్క్స్. ఎక్కడ తీసుకున్న లిబర్టీ ఈక్వాలిటీ అనేది బెంచ్ మార్క్స్ గా మారినాయి. నెక్స్ట్, వెల్ఫేరిస్టిక్ స్టేట్ అండ్ రీడిస్ట్రిబ్యూటివ్ జస్టిస్. ఏదైతే మనం మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ లో చూస్తామో సోషల్ జస్టిస్ ఏదైతే అప్లిఫ్ట్మెంట్ ఇస్తూ ఉంటామో, వెల్ఫేరిస్టిక్ స్టేట్కి ఏదైతే కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటామో అది ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచే ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం జరిగింది సార్. ఎగ్జాంపుల్ దీనికి యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పెట్టడం 2015లో. నెక్స్ట్, గ్లోబలైజేషన్ ఆఫ్ citizenship ideals and inspiration for modern protest movements. Dini example, farmers protest in India. Clear? So itla manaki ఈ డెమోక్రటిక్ అండ్ పొలిటికల్ ఐడియల్స్లో కొంచెం, అండ్ ఈ సోషల్ అండ్ పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్లో కొంచెం, అండ్ గ్లోబల్ అండ్ కంటెంపరీ రిలవెన్స్లో కొంచెం ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది దాని యొక్క లెగసీని కంటిన్యూ చేస్తూ వచ్చింది.
అయితే మీకు మళ్ళీ చెప్తున్నా సార్, ఇది 250 వర్డ్ ఆన్సర్ కాబట్టి మనం ఎలాబరేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే 11th క్వశ్చన్ నుంచి మనకు 15 మార్కర్ వస్తుంది కదా సార్, అందుకే నెంబర్ ఆఫ్ పాయింట్స్ ని ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా. అదే 150 మార్క్స్ అనుకోండి, జస్ట్ సైడ్ కీ పాయింట్స్ 10 ఉంటే సరిపోతాయి, కానీ దీనికి ఆ 10 సరిపోవు, వర్డ్ లిమిట్ ని మ్యాచ్ అవ్వాలి కాబట్టి. సో ఇక్కడ we would be ending up this particular thing with a conclusion, an optimistic rational conclusion. French Revolution remains a legacy shaping democracy, secularism, nationalism, and human rights across the globe. In a world still grappling with inequality and authoritarianism, its ideals of liberty, equality, fraternity continue to inspire movements for more inclusive and just global order. Done. సో ఇట్లా మనం ఒక ఆప్టిమిస్టిక్ కంక్లూజన్ తోని ఆన్సర్ ని ఎండ్ చేయాల్సి ఉంటుంది, సో దట్ వీ వుడ్ బి గెటింగ్ అట్లీస్ట్ డీసెంట్ మార్క్స్. 4.5 to 5 మార్క్స్ ఇన్ ద జనరల్ స్టడీస్ షుడ్ బి అవర్ టార్గెట్. 5 కన్నా ఎబోవ్ ఉండాలి టార్గెట్, కాకపోతే మాక్సిమం స్కేలింగ్ అక్కడి వరకే ఉంటుంది సార్. సో ఇన్ దిస్ పర్టికులర్ కన్సిడరేషన్ ఇలా ఆన్సర్స్ రాయడం వల్ల మనకు ఆ మార్కింగ్ అనేది రావడం జరుగుతుంది. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీ ఇంట్రడక్షన్స్ మీద ఫీడ్బ్యాక్స్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. ఆర్ ఏకమయస్ అకాడమీకి లైవ్గా వస్తే వీ వుడ్ బి గివింగ్ యూ ద వాల్యుబుల్ feedbacks. Don't forget to subscribe Ekamayas Academy channel. Click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.